రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడ రాజీపడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. డ్రగ్స్ మరియు సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో తెలంగాణ డీజీపీ మరియు ఎక్స్చేంజ్ అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయంలో రోజంతా జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూలు చేయాలని, కమిషనర్లు, ఎస్పీలు మొదలుకొని ఎస్హెచ్ఓల వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గత ఏడాది కన్నా నేరాలు తగ్గాయని పోలీసు అధికారులు వివరించగా వాటిని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు. కొన్నిసార్లు కావాలనే కొరతను సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నిస్తారు. అలాంటి వారిపై దృష్టి పెట్టి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అటవీ భూములలో పండ్ల మొక్కలు పెంచడాన్ని ప్రోత్సహించి దాని ద్వారా గిరిజనులకు ఆదాయం పెంచాలన్నారు. ప్రాజెక్టు కట్టలు, కాలువ గట్టలు, రహదారుల వెంట తాటి, ఈట చెట్లను నాటాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలు ఒకే చోటే ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేసేందుకు స్థలాలు ఎంపిక చేయాలి. కలెక్టర్లు విధిగా పాఠశాలలు తనిఖీ చేయాలి. డిఈఓలు, డిప్యూటీ డిఈఓలు తరచుగా పాఠశాలలను తనిఖీ చేయాలి. కాగా ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు వివిధ శాఖలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.